నాకు నేను చేసుకొని తినమంటే బానే తింటాం గానీ, ఎవరన్నొచ్చి ఇది చేసి పెట్టుమ్మా అంటే మాత్రం, దీన్నెందుకడిగానురా బాబు అన్నట్టు చేస్తాను. దానికి సాక్ష్యం మా అమ్మే. అండ్ ఈ వెదర్ ఆల్మోస్ట్ ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్స్‌లో ఈ కాఫీ ఇంకేం గావాలి చెప్పండి. ఇంక నన్ను మా టామీ అలా వాకింగ్‌కి సారీ. నేను మా టామీని అలా వాకింగ్‌కి తీసుకెళ్ళాను. ఇంకా ఈరోజు మంచి రోజంట. అయ్యో! నేను చెప్పింది కాదండి. ఇన్‌స్టాలో చెప్పారు ఈరోజు మంచి రోజని. సో, ఈ మంచి రోజు ఆలస్యం చేయకుండా దైవభక్తితో గుడికెళ్దామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన ఒక 10 మినిట్స్‌కి ఇంకా హడావిడిగా ఏదో అయిపోతున్నట్టు హడావిడిగా ఎళ్ళిపోయాను. కానీ చివరికి అక్కడ గుడే ఓపెన్ చేయలేదు. సో, ఇటు గుడి వచ్చాం కదా అని చెప్పి ఒక 20 మినిట్స్ అలా దైవభక్తితో అట్లా ఉండి ఇంటికొచ్చేసానింకా. మా మమ్మీ ఏంటో తెగ కష్టపడుతుంది. దేనికోసం అయ్యుంటది? ఓహ్! నా యూట్యూబ్ ఛానల్ టీవీలో పెట్టుకోవడానికి ఇన్ని కష్టాలమ్మా నీకు అని చెప్పి, ఇట్లా కాదు, అట్లా కాదు అని చెప్పి, వచ్చేదాన్ని కూడా పోగొట్టి, అలా ఒక 20 నిమిషాలు టైం పాస్ చేసి, చివరికి ఎట్లాగొట్ట మా మమ్మీ సాధించిందది. ఇంక అలా ఆకలేసి పల్లీలు తినేసి, ఇంక ఇంట్లో ఏమీ లెవ్వంటే అట్లా బయటికెళ్ళాము. కానీ ఒక్క మాటండి అసలు ఇండియాలో అసలు డబ్బులెలా అయిపోతాయో కూడా అర్థం గాదు. బయటికెళ్తే ఒక 3, 4 వేలు అయిపోతే ఎట్లా అయిపోతాయో అర్థం గాదు. ఈ వీడియో జూసాక మీకు కూడా అర్థమైద్ది ఎట్లా అయిపోతాయో. నాకే తెలీదు నేను ఇన్ని పనులు చేస్తానా ఈవినింగ్ అని జెప్పి. ఏదో తినడం, పనుకోవడం అనుకున్నా గానీ ఓకే. నాట్ బ్యాడ్. మనం దేనికన్నా యూజ్‌ఫుల్ అవుతున్నామంటే ఇంక దానికన్నా ఏం గావాలి. ఇంకా ఫుల్ కష్టపడిపోయి డీహైడ్రేట్ అయిపోయానని ఫుల్ ఇంకా కోకోనట్ వాటర్, హెల్పింగ్ మామ్ ఇంకా బేసికల్లీ నేను మా మమ్మీ కిచెన్‌లో ఒకే చోట ఉండము. బికాజ్ గొడవలయితాయి. తెలీదు మీకు. మీకు తెలీదు గొడవలవుతాయి. ఏంటబ్బా! అవ్వట్లేదు అనుకునే లోపు ఆ దూల గూడా తీర్చేసింది మా మమ్మీ నాకు. సో, ఇంకట్లా ఈ ఈవినింగ్ అయిపోగొట్టేసాను. థాంక్స్ ఫర్ వాచింగ్.